Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఒకసారి ఇక్కడ డిస్ప్లే పైన ఫోటోస్ చూడండి. ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫోటోస్ని ఎలా క్రియేట్ చేయాలి వాళ్ళ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో ఏమాత్రం ఆలస్యం ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దిస్ కాపీ అని వచ్చేసింది కదా. ఇక్కడ ఈ స్టోరీ మొత్తం మీరు కాపీ చేసుకోవాలి. క్రియేట్ నుంచి ఇక్కడ ఏంజల్ వరకు. సో ఎంత కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద మనకి వెబ్సైట్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ అయిన ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీరు ఇంతకుముందు కాపీ తీసుకున్నారు కదా, అది వచ్చేసి మొత్తం ఇక్కడ పేస్ట్ అయితే చేసేయాలి మీరు. సో నేనైతే ఆల్రెడీ పేస్ట్ చేసేసాను. చేసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇప్పుడు నా పేరు చందు ఉంది కదా, చందు తీసేస్తున్నా. చందు తీసేసి కూడా మీకు మీ యొక్క నేమ్ అయితే రాసుకోండి. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏది, మీది ఏ నేమ్ ఉంటే అది. నేను రాజు అని రాస్తున్నాను. సో రాజు అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నాకు ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను. సో ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఫస్ట్ లాగిన్ కావాలి. సో అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది క్రియేట్ అని, లేకపోతే మీకు జైన్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. వచ్చేసిన తర్వాత లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ అని వితిన్ సెకండ్స్లో మనకి మీ యొక్క పేరుతోనైతే మనకి ఫోటోస్ అనేది క్రియేట్ అయితే అవుతాయి అనమాట. కొంచెం వెయిట్ చేయండి, మీకు జనరేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకొని మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అయితే కావాలి. ఆ లాగిన్ వచ్చేసి మీకు చాలా మందికి ప్రాబ్లమ్ వస్తుందంట. సో మీకు ఎలా లాగిన్ చేయాలో మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి. సెపరేట్‌గా దానికోసం అయితే ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో ఓన్లీ లాగిన్ చేయడానికి. సో అది కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుంది కాబట్టి. సో చూసుకొని ఇప్పుడు నేను రాజు అని టైప్ చేశాను కాబట్టి ఇక్కడ రాజు పేరు పైన మనకి ఇమేజెస్ అయితే వచ్చేసాయి. సో వచ్చేసిన తర్వాత సింపుల్‌గా మీరు ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి సేవ్ పైన డౌన్‌లోడ్ పైన క్లిక్ ఇచ్చేసి మీకు ఆటోమేటికల్‌గా మీకు పిక్ అనేది డౌన్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. సో ఇంకోటి గైస్, మీకు ఈ లాగిన్ ఒకటి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే ఓకే. లేకపోతే ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చిందనుకో కింద కామెంట్ చేయండి. చేయాలో ఒక చిన్న వీడియో చేసి అయితే పెడతాను. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.